మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నాడు అరాచకానికి, ఆక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు కేరాఫ్ గా మారిన గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును నరకాసురుని వధగా భావించి ప్రజలు నేడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి పేదలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు ప్రజలపై దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పంటుతున్నాయి. ఆ కోవలోని అరాచకాలకు పాల్పడి అధికారం పోయిన వెంటనే చేసిన పాపాలకు కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో కలుగులోకి వెళ్లి దాక్కున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు పోలీసులు ఎస్టీ అట్రాసిటీ కేసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇటువంటి అరాచక శక్తులు గన్నవరంతో పాటు విజయవాడ, గుడివాడ, బందర్ మరియు మాచర్ల, విజయనగరం, పులివెందుల, రాజంపేటలో కూడా ఉన్నారు. వంశీతో పాటు వారికి కూడా చిప్పుకూడు తప్పుదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వల్లభనేని వంశీ ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతను మాజీ శాసనసభ్యుడు గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి. గన్నవరంలో మా నరకాసురుడి అంతం జరిగింది. ఐ రిపీట్, మా నరకాసు అంటే గన్నవరం ప్రాంత నరకాసురుడు అంతం జరిగింది. ఇది దీపావళి జరుపుకుంటాం మేము. ఆ రోజున నరకాసురుడి వధ జరిగితే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎలా దీపావళి జరుపుకుంటారో ఈ రోజున ఈ గన్నవరం నరకాసురుని అరెస్ట్ చేస్తే ఇదొక నరకాసుర వధ అని గన్నవరం ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మార్నింగ్ నుంచి ఏ టీవీలు చూసినా కూడా జేజేలు పలుకుతున్నారు. ఏమండి, ఆయన ఎవరో మాట్లాడతారు. అమాయకుడిని అరెస్ట్ చేశారు. గన్నవరం వల్లభనేని వంశీ అమాయకుడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బుద్ధి లేనివాడు అనను కానీ ఎవరైనా అంటారండి? ఎటువంటి ఈజ్ ఎ క్రిమినల్, ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ అనే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్. అతను, నేను పోలీసు భాషలో చెబుతున్నా, ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఏ సైలెంట్ కిల్లర్. అతను ప్లాన్ వేస్తే మూడో కంటికి కూడా తెలియదు అంటాడు. ఏదైనా భూ కబ్జా చేయాలన్నా, ఎవరన్నా ఒకరిని లేపాలన్నా, ఒకరి మీద అత్యాచారం చేయాలన్నా, అఘాయిత్యం చేయాలన్నా మూడో కంటికి తెలియదు అంటారు. అంతటి నేర నిష్ణాతుడు అతను. నేరం చేయటంలో నిష్ణాతుడు అతను. అతను అరెస్ట్ చేస్తే ఆయన ఎవరో విజయవాడలో ఉంటాడు. పాప ఆయన అమాయకుడిని అరెస్ట్ చేశారు. మేము అనుకుంటూనే ఉన్నాం, అరే అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటాను? అమాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈరోజున ఎన్ని కేసులండి? పార్టీ కార్యాలయం తగలబెట్టారని. నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళాను. అక్కడ తగలబెట్టి మా వాళ్ళందరినీ కొట్టి, మా వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి మరలా మా వాళ్ళ మీదకే కేసు పెట్టిన ఘనపాటి. అందుకన్నారు ఆర్గనైజ్డ్ క్రిమినల్. వల్లభనేని వంశీ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్, ఆర్గనైజ్డ్ క్రిమినల్. అందుకని వ్యవస్థీకృత నేరం చేసిన అతను. ఈ కొత్త చట్టం ప్రకారం, బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతన్ని సెక్షన్ 311 311 కింద కూడా అరెస్ట్ చేయాల. పార్టీ ఆఫీస్ తగలబెట్టింది అతను. పైపెచ్చు మా వాళ్ళ మీద కేసులు పెట్టి, మా వాళ్ళ మీద అటు పోలీసులు కూడా ఇద్దరు తొత్తులు ఉన్నారు అక్కడ. వాడి సంగతి కూడా తెలుస్తాం. పోలీసులు ఆనాడు ఇద్దరు తొత్తులు ఉన్నారు, పనికిరాని పోలీసులు. వాళ్ళని పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మా వాళ్ళందరినీ దాదాపు 30-40 రోజులు జైల్లో పెట్టిన పనికి మాలిన క్రిమినల్ ఇతను. ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఇతను. ఇతను అమాయకుడు అంటారండి ఈ పనికి మాలిన వాడు? నేరం పట్టిసీమ మట్టంతా కొట్టేసిన వాడు. పట్టిసీమ మట్టేసి అప్పనంగా మింగేశాడు. ఆనాడు ఇరిగేషన్ మంత్రి మీద కూడా బూతులు తిట్టాడు ఇతను. మంత్రి సిగ్గుతో తల ఉంచుకొని వచ్చాడు. ఎందుకు వీడితో? ఆ రోజు మా ఎమ్మెల్యే, మా దగ్గర పుట్టినవాడే, మా దగ్గర పెరిగినవాడే, కానీ కంసుడు లాంటి వాడు. ఎక్కడ తిని ఎక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు. క్రిమినల్ లాగా వ్యవహరించాడు. పట్టిసే మట్టి అంతా కొట్టేశాడు. అక్కడ బాపులపాడులో అటెంప్ట్ మర్డర్. ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద? దొంగ పట్టాలు పంచాడండి, ఫోర్జరీ డాక్యుమెంట్స్. ఒక్క కేసు కాదు, ఒక్క నేరం కాదు ఇతను చేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు అతను. అందరూ అనుకుంటున్నారు పార్టీ కార్యాలయం మీద ఏదో చేశాడు. కాదండి, నంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు. ఎన్నో నేరాలు చేసిన వాడు. అందుకే ఇతన్ని ఆర్గనైజ్డ్ క్రిమినల్ కింద కూడా అరెస్ట్లో మెన్షన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను.
సంతోషపడుతున్నారు అందరూ అతను అరెస్ట్ చేస్తే. నేర ప్రవృత్తిలో ఆరితేరిన వాడు అతను. లేకపోతే ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి అతనికి? ఏమైనా కష్టపడి ఆయన ఉద్యోగం చేశాడా? ఏమైనా వంశవారంగా ఏమైనా జమీందారి కుటుంబం అది? లేదే. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా సంపాదించిన ఆస్తుల పరంపర అది. అటువంటి వాడిని అరెస్టు చేయటం నేను ఇప్పటికైనా ఆలస్యమైంది. అతన్ని అరెస్ట్ చేయటంలో రాష్ట్రం అంతా కూడా అతను అరెస్ట్ చేస్తారు. అటువంటి క్రిమినల్ ఉండటానికి లేదు. అతను ప్లాన్డ్గా క్రైమ్ చేస్తాడు. పేరుకే ఎమ్మెల్యే కానీ పెద్ద నేరస్తుడు అతను అని అందరూ అనుకుంటుంటారు. ఆలస్యమైనా కూడా న్యాయం జరిగింది. ఎట్టే పరిధిలో చట్టానికి చిక్కాడు అతను. తప్పకుండా శిక్ష అనుభవించవలసింది అతను. ఇటువంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. ఇదే జాతి వాళ్ళు, ఇదే జాతి, ఇదే వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. వాళ్ళ ఆట కూడా కట్టుబడుతుంది. 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ కానూన్ కా హాత్ బహుత్ లంబీ అయ్యి చట్టం చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు. దానికి నిదర్శనం ఉదాహరణ ఈ రోజున వల్లభనేని వంశీ. నేను ఆ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసును కూడా అభినందిస్తూ ఉన్నా. కలుగులో దాక్కున్నా కూడా ప్రభుత్వం ఊరుకోదు. ఒకరోజు లేట్